మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మను దీవించునుగాక. యోబు గ్రంథము 22వ అధ్యాయము 22వ వచనం. ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము, ఆయన మాటలను నీ హృదయంలో ఉంచుకొనుము. చదివినటువంటి వాక్య భాగంలో ఆయన మాటలను మన హృదయంలో ఉంచుకోవాలని పరిశుద్ధాత్ముడు నేడు మనకి తెలియజేస్తున్నాడు. ఆయన నోటి ఉపదేశమును మనం అవలంబించాలని కూడా తెలియజేస్తున్నాడు. మన హృదయంలో ఆయన వాక్యము దాచబడి పదిలము చేయబడాలని ప్రభు సెలవిస్తున్నారు. నేడు మనం చూస్తూ ఉన్నట్లయితే హృదయంలో అనేకమైనటువంటి విషయాలను పదిలం చేసుకుంటూ ఉంటారు. ఉదాహరణకు ఎప్పుడో జరిగినటువంటి గొడవలను బట్టి పాత కక్షలను, కోపోద్రేకాలను, శత్రుత్వమును పదిలము చేసుకుంటూ ఉంటారు హృదయంలో. మరికొందరు ఎప్పుడో కొన్న వస్తువు పాడైపోయినదని ఆ వస్తువును పదిలం చేసుకుంటూ ఉంటారు హృదయంలో. మరికొందరు వారి తల్లిదండ్రులను పదిలము చేసుకుంటారు వారి హృదయంలో. మరికొందరు వారి బిడ్డలను పదిలం చేసుకుంటారు వారి హృదయంలో. మరికొందరికి వారి ఉద్యోగము, మరికొందరికి వారి వ్యాపారము, మరికొందరికి వారి చదువు, మరికొందరికి వారి అందము, మరికొందరికి వారి జ్ఞానము, మరికొందరికి వారికి కలిగిన వస్తువులు, పరికరాలు, ఇవి పదిలము చేసుకుంటూ ఉంటారు. వాటిని గురించి జాగరూకత కలిగి జాగ్రత్త వహిస్తూ ఉంటారు. అయితే మనం గుర్తించవలసినటువంటి పక్షం ఏదనగా మన హృదయంలో ఆయన వాక్యము పదిలము చేయబడాలి. ఆయన నోటు నుండి జాలువారిన ఆ అమూల్యమైనటువంటి ఆజ్ఞలను మనం అనుసరించి అవలంబించాలి. ఆయనను మనం అనుకరించాలని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. కనుక ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మన హృదయంలో ఆయన వాక్యం ఉండాలి. కొందరు మనం చూస్తుంటే వాక్యం వారి పుస్తకాలలో, అట్టల మీద, చేతుల మీద, మెడలో గొలుసు వలె, వారి వాహనాల మీద, వారి వ్యాపార ఉద్యోగ స్థలాలలో, గోడలకు అక్కడ పదిలమైపోయి ఉంటాయి తప్ప వాక్యం వారి హృదయంలో ఉండదు. కానీ ప్రభు అంటున్నారు, వాక్యం మీ హృదయంలో ఉండాలి. ఎందుకని వాక్యం మన హృదయంలో ఉండాలని పరిశుద్ధాత్మను తెలియజేస్తున్నాడు. అది ఎంతో శ్రేష్టమైనది. అది రెండంచులు కలిగినటువంటి, ఎటువంటి వాడి కలిగినటువంటి ఖడ్గము కన్నా పదునైనది. అది అగ్ని జ్వాలామయమైనది. మనలను మండింప చేసేది, మనను సత్యత్రోవలో నడిపించేది, మనకు ఆలోచన చెప్పేది, మనకు బోధించేది, మనకు వివేచన కలుగు చేసేది. ఆ సత్య వాక్యం మన హృదయంలో ఉంటే అది మనకి మేలు. మనం ఇదే గ్రంథంలో చూస్తాం. యోబు అంటాడు 23వ అధ్యాయము 12వ వచనంలో, ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు, ఆయన నోటి మాటలు నా స్వాభిప్రాయం కంటే ఎక్కువగా ఎంచుతని. యోబు అంటున్నాడు, నేను ఆయన వాక్కులను, ఆయన వాక్యాన్ని స్వాభిప్రాయం కంటే ఎక్కువగా ఎంచాను. అంటే నా హృదయంలో, నా ఆలోచనలో వచ్చేటువంటి మాటల కంటే ఎక్కువగా ఆయన మాటలకే నేను విలువిచ్చాను. మనం దేవుని వాక్యాన్ని కంటే ఎక్కువగా ఎవరి మాటలకు విలువిస్తున్నామో అన్న సంగతిని మనం పరీక్షించుకోవాలి. కొందరికి వారు నచ్చిన వారు, మెచ్చిన వారు మాట్లాడితే అది ఎంతో ఇంపుగా ఉంటుంది. కానీ దేవుని మాటలను మాత్రం ప్రక్కన పెడుతూ ఉంటారు, వారి మాటలను అవలంబిస్తూ ఉంటారు. కానీ మనం మన స్వాభిప్రాయం కంటే ఎక్కువగా ఆయన మాటలకు విలువిచ్చి ఆయన మాటలను మనం పదిలము చేసుకోవాలి. మన హృదయంలో ఎన్నో ఆలోచనలు, ఎన్నో తలంపులు, ఎన్నో మాటలు ఉంటాయి. కానీ వాటికంటే ఎక్కువగా మన స్వాభిప్రాయం కంటే ఎక్కువగా ఆయన అభిప్రాయము, ఆయన వాక్కు, ఆయన చిత్తము, ఆయన సంకల్పము, ఆయన ఆజ్ఞ మాత్రమే మన హృదయంలో పదిలము చేయబడాలి. ఆ ప్రకారం మనం ముందుకు నడవవలసిన వారమై ఉన్నాము. మనం కీర్తనల గ్రంథం 119వ కీర్తనలో చూస్తాం. మనం ఆయన వాక్యాన్ని మన స్వాభిప్రాయం కంటే ఎక్కువగా పదిలము చేసుకొని ఎక్కువగా విలువిస్తే ఏం జరుగుతుంది? 119వ కీర్తన 11వ చరణం. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. చూసారా, మన హృదయంలో ఆయన వాక్యం ఉంటే మనము పాపము చేయం. ఒకవేళ పాపము చేస్తున్నాము అంటే దాని అర్థం వాక్యం ఇంకా హృదయంలో లేదు అని. మనము పాపము చేయకుండా ఉండాలి అంటే ఎక్కడికో వెళ్ళి ఏదో చేయాలి, మన శరీర అవయవాలు అర్పించాలి, ప్రతిష్ఠించాలి, ఏదో అర్పణలు ఇవ్వాలి, ఏదో కానుకలు ఇవ్వాలని కాదు. కానీ మనం పాపము చేయకుండా ఉండాలంటే ఆయన వాక్యాన్ని మన హృదయంలో పదిలము చేసుకోవాలి. ఆయన ఆజ్ఞానుసారంగా ఆయన నోటి మాట చొప్పున మనం జీవితాన్ని కొనసాగించాలి. ఇది మనలను పాపంలో పడిపోకుండా కాపాడుతుంది. యవ్వన కాలంలో ఉన్న, చిన్న వయసులో ఉన్న, వృద్ధాప్యంలో ఉన్న, ఉద్యోగం చేస్తున్న, వ్యాపారం చేస్తున్న, మరే ఇతరత్ర పనుల్లో ఉన్న మనము పాపము చేయకుండా ఉండాలి అంటే
అంటే ఆయన వాక్యమే మనకు మార్గము, ఆయన వాక్యమే మనకు ఆధారము, ఆయన వాక్యమే మనకు ఆశ్రయము. మనం పాపాన్ని జయించాలన్నా, ఓడించాలన్నా, అధిరోహించాలన్నా, పాపము దరికి చేరకుండా దాన్ని ఛేదించాలి అన్న వాక్యము మాత్రమే మనకు ఆత్మ ఖడ్గము. మరియు ఆయన వాక్యాన్ని మన హృదయంలో పదిలం చేసుకోవడం బట్టి కలిగేటువంటి మరొక ఉపయోగాన్ని చూసినట్లయితే, ఒకటి, మనం పాపము చేయకుండా కాపాడుతుంది. 2, యెషయా గ్రంథం 51వ అధ్యాయము 7వ వచనం, నీతిని అనుసరించి వారులారా నా మాట వినుడి, నా బోధను హృదయమందుంచుకున్న జనులారా ఆలకించుడి. మనుష్యులు పెట్టినందుకు భయపడకుడి, వారి దూషణ మాటలకు దిగులు పడకుడి. ఇక్కడ మనం చూస్తాం, ఆయన బోధను హృదయమందుంచుకున్న జనులు, మరొక తర్జమాలో ఆయన ధర్మశాస్త్రమును, మరొక తర్జమాలో ఆయన వాక్యమును, మరొక తర్జమాలో ఆయన వాక్కును. ఆయన వాక్యాన్ని, ఆయన ధర్మశాస్త్రమును, ఆయన ఆజ్ఞలను, ఆయన మాటలను మన హృదయంలో దాచుకోవడం బట్టి మనకు ధైర్యం కలుగుతుంది. మనం మనుష్యులు పెట్టే నిందకు, దూషణకు దిగులు పడము, భయపడము, వెనుకంజవేము. విశ్వాసం ముందుకు శూరుల వలె సాగిపోగలుగుతాము. సాతాను ఎదిరించేటువంటి శక్తి కలిగిన వారంగా వాడి క్రియలను కాళ్ళతో త్రొక్కగలుగుతాము. ఆయన వాక్యం మన హృదయంలో ఉన్నట్లయితే. ఆయన వాక్యం మన హృదయంలో లేకపోతే భయము కలుగుతుంది, దిగులు కలుగుతుంది, చింత కలుగుతుంది, భయాందోళన కలుగుతుంది, దిక్కుతోచని స్థితిలో ఉన్నట్లుగా అనిపిస్తుంది, అంతా చీకటమయమైపోయింది అన్నట్టుగా అనిపిస్తుంది. కానీ ఆయన వాక్యం మనలో ఉంటే దేదీప్యమానంగా మనలను ఆత్మీయతలో వెలిగింపచేస్తుంది. చీకటిలో సైతం యథార్థవంతులకు వెలుగు కలుగుతుందని చెప్పిన వాక్కు మన జీవితంలో 100% జరిగించబడుతుంది. ఆయన వాక్యం మన హృదయంలో ఉన్నట్లయితే ఎన్ని వ్యతిరేక, ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ ఆయన వాటిని అనుకూలంగా మార్చి మనలను మేలుకరమైనటువంటి, శ్రేష్టమైనటువంటి త్రోవలో నడిపిస్తాడు. ఆయన సాక్షులుగా నిలబడతాడు. కనుక మనము మన హృదయంలో ఆయన వాక్కును పదిలము చేసుకుందాం. మనం లేఖనాల్లో చూసినట్లయితే ఇంకా అనేకమైనటువంటి విషయాలు మనకు కనబడుతూ ఉంటాయి. అయితే సమయాన్ని బట్టి మనం చూసినట్లయితే ఆయన వాక్యం మన హృదయంలో ఉంచుకుంటే మనం పాపాన్ని జయించగలుగుతాం. ఆయన వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకున్నట్లయితే మనకు ధైర్యం కలుగుతుంది. శత్రులకు, సాతాను క్రియలకు మనము భయపడము. ఆయన కొరకు వెలిగింపబడినటువంటి జ్యోతుల వలె మనం ప్రకాశిస్తాము. చీకటిని సైతం కాల్చేటువంటి వెలుగుగా మనల్ని ఆయన ప్రకాశింపచేస్తాడు. ఆయన సాక్షులుగా నిలబెడతాడు. యోబును చూచిన, కీర్తనకారుడైనటువంటి దావీదును చూచిన, యెషయాని చూచిన, ఈ ముగ్గురు మాట్లాడినటువంటి ఈ మాటలను మనం చూసినప్పుడు వారు ఎంతో శ్రేష్టమైనటువంటి స్థాయిలో నిలబడగలిగారు. యోబు పాత నిబంధనలో ఒక శ్రేష్టమైనటువంటి భక్తుడు, మరియు పాత నిబంధనలో జీవించిన క్రొత్త నిబంధన భక్తుడు. దావీదు తన ముందు వెనక ఎవ్వరికీ లేనటువంటి ఆధిక్యతను పొందుకున్నాడు. తన తరములలో తన సింహాసనం మీద కూర్చుండడానికి ఒక వారసుని పొందుకున్నాడు. మరియు యెషయా ప్రవక్తలందరిలో సుదీర్ఘకాలం ప్రవక్తగా వ్యవహరించాడు. ఒక ప్రత్యేకమైనటువంటి కోణంలో దేవుని కొరకు ప్రాణాన్ని అర్పించాడు. సమస్తము శ్రేష్టమైనటువంటి మార్గాల్లో ప్రతిష్ఠించుకున్నాడు. దిగంబరిగా సువార్తను ప్రకటించి ప్రవచించినటువంటి ప్రవక్తగా చరిత్రలో నిలిచిపోయాడు. ఇలా మనం చూస్తూ ఉంటే ఎవరైతే ఆయన వాక్కును, ఆయన వాక్యాన్ని, ఆయన ధర్మశాస్త్రాన్ని, ఆయన మాటలను వారి హృదయంలో బదిలము చేసుకొని జీవించారో వారు పాపము చేయకుండా మరియు సాతానును అధిరోహించేటువంటి ధైర్యశాలులుగా మార్చబడ్డారు. దేనికి దిగులు పడి వెనకడుగు వేసి దేవుని నుండి దూరం అయిపోయేటువంటి విశ్వాస భ్రష్టులుగా వారు మిగిలిపోలేదు. విశ్వాస వీరులుగా, యోధులుగా, ఆత్మీయ యోధులుగా ముందుకు సాగిపోయారు. కనుక ఈ వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, హృదయంలో ఆయన వాక్యాన్ని పదిలం చేసుకుందాం, వాక్యాన్ని చదువుదాం, వాక్యాన్ని ధ్యానిద్దాం, ఆయన వాక్యాన్ని విన్నట్లుగా మన జీవితాన్ని అవలంబిస్తాం. కొందరు చూస్తూ ఉంటే వాక్యాన్ని వింటారు కానీ వారి జీవితంలోది అవలంబించరు. సాత్వికంగా ఉండండి అంటే ఉండరు, ప్రేమగా ఉండండి అంటే ఉండరు, సమాధానంగా ఉండండి అంటే ఉండరు, ఐక్యమత్యంతో ఉండండి అంటే ఉండరు, తగ్గింపుతో ఉండండి అంటే ఉండరు, కోప్పడకండి అంటే ఉండరు, ఒకరినొకరు ప్రేమ కలిగి పలకరించుకోండి అంటే ఆ పని చేయరు, ఐక్యత కలిగి ప్రార్థన చేయండి అంటే చేయరు, ఉపవాసం ఉండండి అంటే ఉండరు, వ్యర్థమైన వాటి కొరకు సమయాన్ని వెచ్చించకండి అంటే అదే చేస్తారు, సినిమాలు చూడకండి అంటే అదే చేస్తారు, సినిమా పాటలు వినకండి అంటే అదే చేస్తారు, బూతులు మాట్లాడకండి అంటే అదే మాట్లాడతారు, పెద్ద చిన్న లేకుండా, గౌరవ మర్యాదలు లేకుండా నోటికొచ్చినట్టు మాట్లాడకండి, మీ నోటికి కళ్ళెం పెట్టుకోండి అంటే వినరు, అదే పని చేస్తారు. ఇలా మనం చూస్తూ ఉంటే పాపం చేయడానికి వారి హృదయాన్ని అప్పగించి వాటిని అవలంబిస్తూ ఉంటారు. కానీ వాక్యం
వాక్యం సెలవిస్తుంది, ఆయన వాక్యాన్ని హృదయంలో పదిలం చేసుకున్న వారు ఆయనకు నచ్చిన వాటిని చేస్తారు, ఆయన మెచ్చని వాటిని విసర్జిస్తారు, అసహ్యమైన వాటికి దూరంగా ఉంటారు, ఆయన కొరకు సత్య సాక్షులుగా ఉంటారు, అవసరమైతే హతసాక్షులుగా మార్చబడతారు. అట్టి ఆత్మీయ స్థితి కలిగిన వారంగా ఆయన సాక్షులుగా ఈ లోకంలో ప్రజ్వలింప చేయబడదుము గాక. ఈయన దేవుని మాటల ప్రతి వాని హృదయంలో నీరు కట్టి ఫలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలో వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షం గల తండ్రి, నా ప్రభు ఈ వాక్యాన్ని ప్రతి వారిని మీరు నిండాలుగా దీవించండి, ఆశీర్వదించండి. తండ్రి, నీ వాక్యాన్ని హృదయంలో పదిలము చేసుకోవాలని, మా స్వాభిప్రాయం కంటే ఎక్కువగా నీ వాక్యానికి విలువ ఇవ్వాలని, ఎంచుకోవాలని మీరు సెలవిచ్చారు. అట్టి విధంగా చేసినట్లయితే పాపాన్ని జయించగలుగుతాం, దేనికి భయపడక దిగులు చెందక ధైర్యంతో నింపబడతామని మీరు సెలవిచ్చారు. ఈ వాక్యం విన్న వారిని అట్టి విధంగా మీరు ఆశీర్వదించండి. ఇంకా వారి ప్రతి అవసరం అక్కర్ను మహిమలో తీర్చి నీ రాకడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.